ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పీకర్ గారి గురించి చెప్పుకోవాలండి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అప్పుడు అమరావతి వస్తా ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చారని కన్ను మిన్ను కానిపాడలేదులే, ఏందో పెద్ద పదవి ఇచ్చాడు నాకు జగన్మోహన్ రెడ్డి అనుకొని ఇదంతా ఎడారిలో రాజధాని ఎట్లా చేస్తామన్నావు. నువ్వు ఎడారి అన్నప్పుడు మరి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ముంపు ప్రాంతం ఎట్లా ఇద్ది? ఎడారని మీరే చెప్పారు, దీనికి మళ్ళీ ముంపు ప్రాంతాన్ని అంటగడుతున్నారు. శ్మశానం అని మీరే చెప్పారు, శ్మశానం మునిగితేయే ఉంటాయే. అంటే ఈ ఎడారిని శ్మశానాన్ని చంద్రబాబు గారు ఒక రాజధాని చేయాలని సంకల్పించారు. మా జగన్మోహన్ రెడ్డి అయితే దానికి ఒప్పుకోవట్లేదు, మేమందరం విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ తమ్మినేని సీతారాం గారు ఎడారి అన్నా, బొత్స సత్యనారాయణ గారు శ్మశానం అన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ, ఇది అసలు అభివృద్ధి అంతా ఇక్కడే జరిగిపోతుందని అంటున్నాడు. ఇవాళ మీ రాయలసీమలో పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అయిపోతుంది. మీరు చూసారో లేదో, ఎల్జీ ఓటి పాత ఈ బాబు గారు ఉన్నప్పుడు కూడా కెయ్యో దగ్గర నుంచి శ్రీ సిటీలో ఎన్ని వచ్చినాయండి. శ్రీ సిటీ ఒకటి పెట్టారు, సోలార్ పార్క్ పెట్టారు, విమానాశ్రయం పెట్టారు. ఇన్ని పెట్టితే మీ రాయలసీమకి నువ్వేం చేసావు? కానీ నువ్వు రాయలసీమ బిడ్డగా అక్కడ ఏమన్నా చేయగలిగావు నువ్వు? కానీ పులివెందుల్లో కూడా నీకు వైనాట్ 175 అని నువ్వు ఎలక్షన్ ముందు బేరాలు బలికావు. ప్రతి ఇంటర్వ్యూలో మీ ఆవిడతో సహా, భారతీరెడ్డితో సహా వైనాట్ 175 అంటే చంద్రబాబు ఓడిపోవాలి, మళ్ళీ ఈ లోకేష్ ఓడిపోవాలి, ఎప్పటి నుంచో 4-5 సార్లు పద్దాకు గెలుస్తా వస్తా, ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారు, మా వాళ్ళే మొత్తానికి గెలుస్తారని వైనాట్ 175 అన్నావు. ఇవాళ ఏమైంది? వైనాట్ 175 వల్ల 11-5కి వచ్చారు. 151 సీట్లు ఇస్తే మీకు మధ్యలో 5 ఎగరగొట్టి 11 ఇచ్చారు మీకు సీట్లు. ఇవాళ ఎమ్మెల్యే సీట్లు పరిమితం చేశారు. ఇంకా మీకు సిగ్గురాల. ఇవాళ పులివెందుల్లో మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఇవాళ నీకు బీటెక్ రవి ఛాలెంజ్ చేశాడు, లతారెడ్డి రాజీనామా చేస్తుంది జడ్పీటీసీ చైర్మన్, నువ్వు కూడా చేస్తావా అని అడిగాడు. మరి నువ్వు చెయ్యిపోయా వచ్చి పులివెందుల్లో? మీరు ఆ ఛాలెంజ్ స్వీకరించాలి కదా. పులివెందులు మా అడ్డ, మా గడ్డ, అసలు మాది ఇదే పులివెందులే మా రాజ్యం అని చెబుతావు కదా. వైనాట్ కుప్పం అని, కుప్పంలో ఎంత అరాచకం చేశారో పోయిన ఎలక్షన్లో అందరికీ తెలుసు. మీరు పోయినసారి ఎలక్షన్ అప్పుడు కుప్పంలో అసలు మీరు చేసిన అంతు లేదు. చిత్తూరు జిల్లాలో పొంగనూరు రామచంద్రారెడ్డి, ఇంకేముంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా అడ్డ ఇదంతా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడు. పులివెందుల్లో కడపలో నీ ఇష్టం వచ్చినట్టు అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ పెట్టి నువ్వు మానిటర్ చేస్తావు, నువ్వు చేస్తున్నావు. మరి మీరందరూ వాళ్ళు బీటెక్ రవి చెప్పిన దానికి మీరు సవాలు ఎందుకు స్వీకరించట్లా? పులివెందులో రాజీనామా చేయి ఎమ్మెల్యేగాను. నువ్వు పోయినసారి 1,00,000 చిల్లర వస్తే ఈసారి నీకు 60,000 చిల్లర వచ్చినాయి. ఎంత తగ్గింది నీకు? ఎంత మెజార్టీ తగ్గింది? వాళ్ళు సగానికి సగం పడిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు పులివెందులు వెళ్ళటానికి కూడా భయపడుతున్నావు ప్రజెంట్. అసలు పులివెందులు నీ ఊరు వెళ్ళటానికి కూడా ఇవాళ నీకు దమ్ము ధైర్యం రెండూ లేవు. ఇవాళ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బీటెక్ రవి చెప్పిన సవాల్ది వాళ్ళ ఆవిడ్ని చేపిస్తా అంటున్నాడు, రిజైన్ చేపిస్తా అంటున్నాడు ఆ పదవికి. మీరు కూడా చేయండి రాజీనామా చేసి, మళ్ళీ ఇద్దరు వెళ్ళండి, నువ్వు ఎమ్మెల్యేగా వెళ్ళి మళ్ళీ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చంపపెట్టు. మొన్న ఓడిపోవటం అనేది మరీ ఘోరం అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నాకు తిరుగులేదు, అసలు వ్యతిరేకత వచ్చింది తెలుగుదేశం మీద సంవత్సరంలోనే, ఇక మళ్ళీ మనమే వస్తాం, కళ్ళు మూసుకొని మేలకుండా పడుకోండి అని చెబుతున్నాడు అందరికీ కూడా. కళ్ళు మూసుకొని పడుకుంటే ఎట్టొస్తారయ్యా? సోషల్ మీడియాని బాగానే వైరల్ చేపిస్తున్నావు, పిచ్చి మాటలు ఎక్కడెక్కడ వాళ్ళ చేత కూడా అమరావతిని చూపించి ఇవన్నీ చేపిస్తున్నావు. కళ్ళు మూసుకొని పడుకుంటే ఎట్ట కుదిరిద్ది? మా ప్రజల సమస్య మీద నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రజల సమస్యల మీద ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ మహిళలకి ఫ్రీ బస్సులు పెట్టారని కళ్ళు గుట్టుకుంటున్నాయి. ఆ ఫ్రీ బస్సులు ఎక్కడో కొట్టుకున్న ఆడాళ్ళ బస్సులు కూడా చూపిస్తున్నావు. ఎక్కడో బస్సు ఇరిగిపోతే ఇది ఫ్రీ బస్సు వాళ్ళు ఇరిగిపోయిందని ఆ బస్సు కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ రకంగా ఫేక్ జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఫేక్ పార్టీ. ఆ ఫేక్ పార్టీ తీసుకొచ్చి మీ ఛానల్ పెట్టి, కిడ్ ప్రోకోతో పెట్టిన ఛానల్ సాకి ఛానల్, నీ కిడ్ ప్రోకో నిన్ను చూసే పెట్టారని చెప్పుకున్నారు. అప్పుడు అందరూ ఆ మాట కూడా అసలు నిన్ను చూసే వాడారు అనుకున్నారు అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా పెట్టి ఫేకులాగా చేసి దీన్ని ఎంత దూరం తీసుకెళ్లాలంటే అంత దూరం తీసుకెళ్దాం మనం. సాగినంత వరి సాగిద్ది, సాగనప్పుడు చూద్దాం అనుకుంటున్నావు నువ్వు. ఇవాళ మోడీ నువ్వు ఎన్నిసార్లు చెప్పా మోడీ వస్తున్నాడు విశాఖపట్నం, మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు రాజధానికి, అక్కడే రాజధాని అని 5 ఏళ్లలో 280 మంది రైతులను చంపావు. నీకు ఎవరి మీద ప్రేమ ఉందనాలి? 280 మంది చచ్చిపోయారు రైతు. ఏనాడన్నా వచ్చి పలకరిచ్చావా? ఇవాళ ముంపు ప్రాంతం అంటున్నావు. నువ్వు అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మీద ఈ రకంగా కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ఏడన్నా కంపెనీలు వస్తుంటే ఆ ఏరియాల మీద వాళ్ళకి ఇయటానికి లేదు, వీళ్ళకి లోన్లు ఇయటానికి లేదు. ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ మొత్తం షేర్ చేసుకోవాలి. వాళ్ళు రాజధాని హైదరాబాద్ ఉండన్నాళ్ళు అందరం హైదరాబాద్లో ఏది జరిగినా మన పిల్లలు పక్క వాళ్ళు రాష్ట్ర వాళ్ళు మన రాష్ట్రం మన తెలుగు పిల్లలు అందరూ అక్కడికి వెళ్ళి జాబులు ఇప్పుడు ప్రజెంట్ సగం మంది మన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అట్లాగే రాజధానిలో ఏది జరిగినా పక్క ఏది జరిగినా ఎవరి ఇష్టం వాళ్ళది వెళ్తారు, ఉద్యోగాలు చేసుకోవడానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు. అది కాకుండా నాకు ఇది అమరావతి మీదే పొద్దుగూకులు కక్ష సాధింపు చర్యగా తీసుకొని అమరావతి మునిగింది అని చెప్పేసి మా అందరి మీద బురద జల్లే ప్రయత్నం, నేను వద్దంటే కడుతున్నాడని చంద్రబాబు గారి మీద బురద జల్లే ప్రయత్నం బాగా చేస్తున్నావు. ఆ బురద నీ మొహానే పడిద్ది, అవతలాళ్ళ మీద పడాలని చూస్తున్నావు కానీ ఇవాళ ఆ బురద నీ మొహానే పడిద్ది. ఎందుకంటే ఇవాళ ప్రతి రైతు ప్రతి వాళ్ళు చైతన్యవంతులు అయ్యారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా వెనక్కి తగ్గట్ల. ఇవాళ అందరికీ తెలుస్తుంది మీడియా పుణ్యమా అంట. ఇవాళ ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదొకటి గమనించుకో. లిక్కర్ స్కామ్లో ప్రతి వాళ్ళకి ఈ నోటే మాట చెబుతున్నాడండి. లిక్కర్ స్కామ్లో పట్టుకున్న రాజకీయ నాయకులు మిథున్ రెడ్డి అయితేనేమి చెవిరెడ్డి అయితేనేమి వీళ్ళందరూ ఏం చెబుతారంటే అక్రమ అరెస్టులు, వీళ్ళ తరపున జగన్ కూడా వాళ్ళని అక్రమ అరెస్టులు చేశారని చెబుతాడు. మరి ఐఏఎస్లు ఉన్నారు, అందులో ఓఎస్డీలు నీ కింద పనిచేసిన వాళ్ళు కూడా ఉండారని చెబుతున్నారు. ఈ చదువుకున్న వాళ్ళు వాళ్ళేం మాట్లాడతారు మరి, ఎందుకంటే వాళ్ళు బాగా వంట పట్టింది, వాళ్ళకి రాజ్యాంగం తెలుసు, ఇండియన్ పీనల్ కోడ్ తెలుసు కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని మేలకుండా కూర్చుంటున్నారు. వెళ్తున్నారు వస్తున్నారు, కోర్టుకు పోతున్నారు, జైలుకు పోతున్నారు, రిమాండ్లో తీసుకెళ్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు వస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని అక్రమ అరెస్టులు పట్టుకున్న ప్రతి వాడు అక్రమ అరెస్ట్ అంటమే రాజకీయ నాయకుడు అయితే. ఈ చదువుకున్న వాళ్ళు అంటల్లా మళ్ళీ ప్రతి రాజకీయ నాయకుడు అక్రమ అరెస్ట్. చదువుకున్న వాళ్ళ గురించి చెప్పేవాడు కూడా లేళ్ళే, వీళ్ళ గురించే జనం చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులు అయ్యో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అయ్యో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు అంటున్నారు కానీ అయ్యో కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు, అయ్యో ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఎవరు అనుకోవట్లే. మరి ఆ చదువుకున్న వాళ్ళ పేర్లు అయితే ఎవరు చెప్పట్లే. ముందు మీ 6 పేరు అయితే వీళ్ళని అరెస్ట్ చేశాక అరెస్ట్ చేశారు అని చెప్పేసి జగన్ కూడా జైలుకి వచ్చి పలకరిచ్చాడు. వీళ్ళందరినీ మిమ్మల్ని పలకరిచ్చాడు. మరి మిమ్మల్ని బలకరించాడు. వాళ్ళ కోసం కోట్లు ఖర్చు పెడతానికి 5 ఏళ్ల పాలకుల కోసం 30 ఏళ్ళ మీ కెరీర్ అడ్డం పెట్టి ఈ రకంగా నాశనం చేసి వదిలిపెట్టారు వాళ్ళ రాష్ట్రాన్ని మొత్తం. ఇంకా స్కామ్ ఏంటి నాకు తెలీదు, ఏం స్కాము అంటే ఎరగనట్టు మళ్ళీ స్కామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇందులో స్కామ్ ఏముందో అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్ ఏదీ లేకుండా చేతికి డబ్బులు తీసుకొని మీరు ఇది తిన్నంత దీన్ని 15 ఏళ్ల పాటు తాగుబోతు వాళ్ళ పాలసీలు అడ్డం పెట్టి లోనులు తెచ్చిన గనుడు నువ్వు మరి అటు ఏం కడతా 15 ఏళ్ళు ఈ పాలసీలు వాళ్ళకి ఏం కడతాలని నువ్వు అనుకున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా పెద్ద స్టార్ అనమాట ఆయన. అసలు నేను ఏది చేసినా ఎవరు అడగకూడదు, నా పాలసీ అయ్యారు. మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఐఏఎస్లు అందరిని అడ్డం పెట్టి బాగా దోసు తిన్నాను. గనులు అయితేనేమి ఇంకోటి అయితేనేమి శ్రీలక్ష్మి లాంటి దాన్ని, రత్నప్రభ లాంటి దాన్ని మరి వీళ్ళని కూడా అడ్డం పెట్టుకొని బాగా దోసుకున్నాను. ఇప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకొని దోసుకుంటున్నాం. ఇప్పుడు ఉండాళ్ళు కూడా సిగ్గు శరాలు లేవు వీళ్ళకి. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ బలి అయిపోయారు, మనం కూడా ఇలా బలి అయిపోతే ఎట్లాగా అని అంటున్నారు. ఐపీఎస్ని అరెస్ట్ చేస్తే ఆంజనేయులు గారు ఏమంటలా, ఆయన తరపున ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వేరే వాళ్ళు అంటారు అయ్యో అక్రమ అరెస్ట్ చేశారు ఆయన్ని, ఒక ఐపీఎస్ని అరెస్ట్ చేస్తే ఎట్లాగండి అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడతారు. అంటే ఐపీఎస్లు తప్పులు చేయొచ్చా? వాళ్ళు ఏది చేసినా అరెస్ట్ చేయకూడదా? వాళ్ళకి తెలియదా రాజ్యాంగం, ఇండియన్ పీనల్ కోడ్ వాళ్ళకి తెలియదా? రాజ్యాంగాన్ని తెలుసు, రాజ్యాంగం లా అండ్ ఆర్డర్ లైన్లో పెట్టాల్సిన వాళ్ళు ఇలా తప్పులు చేస్తే వాళ్ళని సమర్థించుతున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీ అందరి కోసం 5 ఏళ్ల పాలకులకి 30 ఏళ్ల కెరీర్ అడ్డం పెట్టి వీళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి. వీళ్ళు దేనికోసం అయితే మీకు కోట్లు సంపాదించారో అది అంతా కూడా బయటికి కక్కించాలి. వాళ్ళు ఈ కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోట్లు దాచిపెట్టి అవన్నీ దుబాయ్లోనో ఇంకో చాట దాన్ని వెయిట్ చేయటానికి బ్లాక్ మనీ అంత వెయిట్ చేయటానికి చేశాడో షెల్ కంపెనీలు పెట్టి ఇవన్నీ కూడా కక్కిచ్చి జనం ఎంతైతే పిండాడో అంత వసూలు చేయాలి. జనం డబ్బులు ఇవన్నీ ఆయన డబ్బులు అయితే కాదు, జనం దగ్గర డబ్బులే కనుక ఎంత పిండాడో అంత వసూలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నామండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ మద్యం స్కాము, వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఇవన్నీ కూడా వస్తే
వైనాటు పులివెందులు అనాల్సి వస్తుంది. ఎవరు చంద్రబాబు గారు మొన్న అన్నారు వైనాటు పులివెందులు అయిపోయింది, రేపు ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వైనాటు పులివెందులు అంటారు వాళ్ళంతా కూడా. నువ్వు ఈ రకంగా ఉంటే అది కూడా వాళ్ళ తెలుగు టీడీపీ వాళ్ళు తప్పకుండా కైవసం చేసుకుంటారు. ఇవాళ నీకు అక్కడ ఏమీ లేదు, నువ్వు ఇది జీర్ణించుకోలేక ఇక ఏది లేక అమరావతి ఒకటి దొరికింది నీకు. ప్రతిదానికి అమరావతి 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 అని అమరావతి మీద ఈ నామస్మరణ చేసి ఇలా పాపాలు సగం కొట్టుకుపోతున్నాయి. లేకపోతే వీళ్ళు చేసిన పాపానికి శిక్షలు పడేయ్యి నిజంగా. వీళ్ళు దేవుడే వేసేవాడు. ఇంకా గోవింద నామస్మరణ లాగా లేచిన కాంచి అమరావతి 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 అంటానే వీళ్ళకి ఆ పాపం పరిహారం అయిపోతుందేమో అనుకుంటున్నా. ఇట్లాంటి పాపం పనులు ఈ మాటలన్నీ చేసి ఈ అమరావతి మీద బురదలు జల్లి మీ చేసే స్కాములన్నీ కూడా మడత పెట్టి అవన్నీ బయటికి రాకుండా ఉండటానికి డైవర్ట్ పాలిటిక్స్ చేసే జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా అతి తొందరగా ఆయన్ని పట్టుకొని ఆయన మీద సిబిఐ కేసులు కూడా బెయిల్ రద్దు చేసి రీఓపెన్ చేయాలని కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఏందో మరి కేంద్రం వాళ్ళు అసలు మాట్లాడకుండా కూర్చుంటున్నారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 16 నెలలు జైల్లో ఉండి నేను లోక్సభలో పెట్టారు 30 రోజులు జైల్లో ఉన్నాడు, పదవికి అర్హుడు కాదు. 16 నెలలు జైల్లో ఉండాలి, టికెట్ ఇచ్చారు ఎన్నాళ్ళు మరి 30 రోజులు జైల్లో ఉండాలి అర్హులు కాదన్నప్పుడు ఈసారి ఇవ్వకూడదు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి టికెట్ ఇవ్వకూడదు, ఆయన మళ్ళీ బెయిల్ రద్దు చేసి ఆయన్ని జైల్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఆయన కేసులు అయ్యి అసలు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ముందుకే రావట్ల కేంద్రం నుంచి. ఏదో సిట్టు రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ఇవి జరుగుతున్నాయి, కానీ ఆ కేసులు కూడా ముందుకొచ్చి ఆయన ఆ రకంగా ఆయన్ని చెయ్యాలి. అంతేగాని పొద్దుగూకులు ఆయన ఖాళీ కూర్చొని అమరావతి మీద సోషల్ మీడియా వాళ్ళని వాళ్ళ మంత్రుల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడితే ఆ మీటింగ్లో అందరినీ తిట్టడం నన్న తత్త అంట ఏదో మాటలు 4 మాటలు కాగితంలో రాసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తగదు. ఇప్పటికైనా ప్రజలకు మనం ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, సమస్యలు ఏందని తెలుసుకోవాలి. కానీ నేను వస్తే వాడిందంతా, నేను వస్తే ఈడిందంతా, నేను వస్తే మరి ఒక యాప్ పెట్టా వాళ్ళందరినీ వాళ్ళ అంతు చూస్తా సినిమా చూపిస్తా. ఏంటి ఈ మాటలు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ముఖ్యమంత్రివేనా? మాజీ ముఖ్యమంత్రిగా ఈ మాటలు నువ్వు అనొచ్చావు. మాజీ ఎంపీవి, ముఖ్యమంత్రి కొడుకువి. నీ చెల్లెలే అంటుంది నిన్ను. ఇంకా ఆయన మహిళలకు ఏదో చేస్తానంటాడు. వాళ్ళ చెల్లెల అమ్మకి చేయమని ముందు వాళ్ళిద్దరికి న్యాయం చేయమని. ఆమెను కోర్టులోకి వెళ్తే ఆమెను కోర్టుకి ఎక్కించాడు. సునీత మా నాన్న చంపాడంటే ఆమె ఎమ్మటి కోర్టు బాటలో వీళ్ళు రామ్మ సపోర్ట్ చేస్తాను ఎవరో కనుక్కుందామని కోర్టు బారు. కానీ వాళ్ళ అమ్మను మాత్రం కోర్టుకి ఎక్కించాడు. గెలిచానని ఎర్రవీగో అదేదో విజయం సాధించినట్టు నవ్వుకున్నాడు. అట్లాంటి మెంటాలిటీ ఉండే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏం న్యాయం చేస్తాడో జనం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు. ఎక్కడెక్కడి నుంచి కూడా అమరావతి మీద పెట్టమని చిత్తూరు జిల్లా ఎక్కడ, అమరావతి ఎక్కడెక్కడి నుంచి కూడా అమరావతి మీద ఫేక్ ప్రచారాలు పెట్టమని చెప్పేసి చెబుతుంటే అసలు తిరుపతిలో పనిచేసేవాడు వాడికి ఎందుకు ఇదంతా? ఒక ఎంప్లాయీకి ఇది అవసరమా? ప్రభుత్వానికి అనుకూలంగా ఎంప్లాయీ ఇక్కడ రాజధాని అన్నప్పుడు అది రాజధానిగానే చెయ్యాలి. ఇలాంటి వాళ్ళని అసలు వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని కూడా శిక్ష వేయాలని కోరుకుంటున్నాను అమరావతి మహిళలుగా.